స్తోత్రం 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 తండ్రి స్తోత్రం. ఇక అందరూ మ్యూట్ లో పెట్టుకుంటే వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, మాట్లాడే దేవుడవు నీవయ్యా. నీ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. నీవు మాట్లాడతావని ఆశిస్తున్నాం. మాకు అర్థమయ్యే కోణములో మమ్ములను ఆదరించి హెచ్చరించి బలపరిచే విధముగా మీరు మాట్లాడి నీ దాసుని మరుగు చేసి మాతో మీరు మాట్లాడి సహాయము చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొనిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ లోకంలో బ్రతకాలంటే 3 నేర్చుకొని ఉండాలి. 1 నడత, 2 ఇతరుల పట్ల ఎట్లా నడుచుకోవాలో ప్రేమతో కూడిన మనస్సు, 3 పోరాటాలు. ఈ 3టిని దేవుడే నేర్పిస్తానన్నాడని నిన్నటి రోజున వర్తమానంలో మనం ధ్యానం చేశాం. ఎఫ్రాయిము నీకు నడక నేర్పిన వాడును నేనే అన్నట్లుగా ఒక నడతను దేవుడే స్థిరపరుస్తాడని, ఆయనే మనకు ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాడు. మనం చేయవలసింది ఏమిటంటే ఆయన నడిపింపుకి అప్పగించుకొని ఆయన చిత్తమునకు లోబడి మన సొంత చిత్తాన్ని చంపుకొని దేవుని చిత్తముకై పరుగులాడటమే దేవుడు మనకు అన్నీ నేర్పిస్తాడని, పాము వంటి మన వంకరి నడతను దేవుడే బాగు చేసి స్థిరపరుస్తాడని, ప్రేమతో కూడిన మనస్సు కూడా దేవుడే నేర్పుతాడని, ప్రేమ ఎంతో అవసరమని, ప్రేమ లేనిదే ఎన్ని వరాలున్నా ప్రయోజనం లేదు. దేవుని ప్రేమ మనం ఇతరుల ఎడల చూపించాలి కాబట్టి దేవుని యొద్ద నేర్పబడాలి. ఆయన దగ్గర ప్రేమను నేర్చుకోవాలని, జీవితం అంతా యుద్ధకాలము, పోరాటాలు ఎన్నో ఉంటుంటాయి. మన బ్రెయిన్లకు పోరాటాన్ని నేర్చుకోవాలి. బ్రదర్, దేవుడు నేర్పిస్తాడు అంటున్నారు. ఆయనే గురువు అంటున్నారు. మనకి ఏది తెలీదో అది ఆయన నేర్పిస్తానంటున్నాడు. ఎలా నేర్పిస్తాడు? మన దగ్గరకు వచ్చి కనిపించి మనకు నేర్పిస్తాడా? ఆయన నేర్పించేవి ఎలా ఉంటాయి? ఒక 2-3 మాటలు మీతో పంచుకుంటాను. అందరూ జాగ్రత్తగా వినండి. మనకు తెలియని విషయాలను లేదా నడత, ప్రేమ, పోరాటాలను ఇంకా ఎన్నో విషయాలను దేవుడు మనకు ఎలా నేర్పిస్తాడు? చూడండి, నిర్గమాకాండం 31వ అధ్యాయం 5వ వచనం. చదవండి. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములతో సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును. వానికి కలిగినట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడానికి దేవుడు ఏర్పరుచుకున్న బెసలేలు అనేటువంటి ఆయనను విచిత్రమైన పనులు చేయటానికి
బంగారంతో వెండితో సానబెట్టి దేవుడు చెప్పిన విధంగా, దేవుడు నివసించుటకు అనుకూలమైన విధంగా, దేవుడు కోరుకున్న రీతిగా ఆ ప్రత్యక్ష గుడారాన్ని చేయడానికి అవసరమైన జ్ఞానము, విద్య, వివేకము, సమస్తమైన పనులు నేర్పును ఈయనకి కలగటానికట దేవుని ఆత్మతో ఆయనను నింపాడట. ఎప్పుడైతే ఈ బెసలేలు ఆత్మతో నింపబడతాడో అతనికి జ్ఞానం వచ్చింది, ఆత్మతో నింపబడతాడు, అతనికి వివేకం వచ్చింది, ఏ పని ఎప్పుడు చేయాలనేటువంటిది. అతడికి అన్నీ తెలిసిపోయాయి. ఎలా నేర్చుకున్నావయ్యా బెసలేలు? నువ్వేం పెద్ద ఇంజనీర్వి కాదు కదా. ప్రత్యక్షపు గుడారం అంటే దేవుడు నివసించేది. అది ఎలా కట్టగలిగావు? ఎలా అవన్నీ నీకు తెలిసాయి? ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తికి ఒకటే తెలుస్తుంది. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ చదువుకున్న వాడికి బిల్డింగులు ఎలా కట్టాలో తెలుస్తుంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదువుకున్న వాడికి కరెంటు పని ఎలా చేయాలో తెలుస్తుంది. కత్తి సాము నేర్చుకున్నోడికి కత్తితో యుద్ధం ఎలా చేయాలో నేర్చుకుంటాడు. ఒక్కొక్కడు వాడు నేర్చుకున్న జ్ఞానమే కలుగుంటాడు. ఇక్కడ చూస్తే బంగారాన్ని, వెండిని, ఇత్తడిని పొదిగించాలట, అదొక పని. కట్టాలంట, అదొక పని. ప్లాన్ వేయాలంట, అదొక పని. ఒక మనిషి ఒకటే చేయగలడు, ఇన్నెలా చేయగలడు? కానీ బెసలేలు చేయగలిగాడంటే ముఖ్య కారణం దేవుని ఆత్మ చేత నింపబడుట ద్వారా, దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకోవడం ద్వారా ఆత్మ దేవుడే తనకన్నీ నేర్పాడు. ఈ రోజున నీవు ఆయన చేత నేర్చుకోవాలంటే, నేర్పబడాలంటే దేవుని ఆత్మతో నీవు నడిపింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో మీరు నింపబడ్డారా? దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకున్నారా? 143వ సంకీర్తన 10వ వచనంలో చూడండి ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందో. 143:10. నీవు నా దేవుడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు, సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. నన్ను నడిపించును గాక. చూడండి, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించాలన్నా నాకు నేర్పు, నాకు నేర్పించు. ఎలా నేర్పిస్తావంటే నీ ఆత్మ ద్వారా సమభూమి గల, ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా వచ్చిన అయ్యా నా దృష్టిలో అవి సమభూమిగా మారిపోవునట్లుగా నీ ఆత్మతో నన్ను నడిపించు, నాకు నేర్పించు నీ చిత్తం అని. చూడండి ఎంత చక్కగా దేవుని ఆత్మను అడుగుతున్నా. దేవుని ఆత్మ ద్వారా చాలా లాభాలు ఉన్నాయండి. వాటిని ఒక్కొక్కటిగా వివరించడానికి సమయం లేదు, కానీ మీకు అర్థమవడానికి ఒక్క మాటతో నేను ముగిస్తాను. జాగ్రత్తగా అందరూ ఆలోచించండి. దేవుని ఆత్మ ద్వారా నేర్పబడాలి. దేవుని ఆత్మ ఏమి నేర్పుతుంది మనకి? ఒక్క మాట, యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా 11వ అధ్యాయం 1-2 వచనాలు. 2 వచనం, 1 వచనం కాదు, 2 వచనం. యెహోవా ఆత్మ, ఆ తెలుగులో చదివే ఆ క్రమంలో ఎవరైనా ఒకరు ఇంగ్లీష్లో తీసి పెట్టుకోండి, ఒకరు తెలుగులో చదవండి, ఆ తర్వాత మరొకరు ఇంగ్లీష్లో చదవండి. చాప్టర్ యెషయా 11 సెకండ్ వర్స్ ఎవరైనా ఒకరు ఇంగ్లీష్లో చదవండి, అది సిద్ధంగా ఉండండి. ఫస్ట్ తెలుగులో చదవండి అందరూ. చూడండి, తెలుగు వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఆ మాట చూడండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ,
ఆ జ్ఞాన వివేచములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ భయభక్తులు పుట్టించు ఆత్మ తన మీద నిలుచును. అతని మీద నిలుచును. ఎవరైనా ఒక్కరు ఇంగ్లీష్ లో చదవండి. Describes the Spirit of the Lord resting upon a future leader, the Messiah from the line of Jesse. అక్క ఏ వర్షన్ చదువుతున్నారు? కేజేవి చదువుతున్నారా, ఈఎస్వి చదువుతున్నారా? Isaiah 11:2, brother. అంటే వర్షన్స్ ఉంటాయి, ఏ వర్షన్ అయినా పర్లేదు చదవండి. యెషయా 11:2. And the spirit of the Lord shall rest upon him, the spirit of wisdom And understanding, the spirit of and counsel, understanding, The the spirit spirit of of counsel, counsel the and might, spirit might, of counsel and might, the spirit of knowledge, the spirit of knowledge and the fear of the Lord. and of the fear of the Lord. ఎందుకు నేను ఇంగ్లీష్ లో చదివించానంటే, కొన్ని మనకు తెలుగులో అర్థం కానివి ఇంగ్లీష్ లో ఉంటాయి. చాలా మందికి ఈ తేడా అర్థం కావాలని నేను ఇలాగూ చదివించాను. దేవుని ఆత్మ ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుని ఆత్మ మనకు ఎలా నేర్పిస్తుందంటే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆత్మ అని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే మొదటిగా దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడుతున్నప్పుడు ఆ దేవుని ఆత్మ మనకు జ్ఞానాన్ని ఇస్తుందంట. ఆ జ్ఞానముతో పాటు వివేకాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? వివేకం. ఇంతకు ముందు మీతో చాలాసార్లు చెప్పిన జ్ఞాపకం ఉంది. జ్ఞానము వేరు, తెలివి వేరు, వివేకము వేరు. జ్ఞానానికి, తెలివికి, వివేకానికి చాలా తేడా ఉంది. వివేకము అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ఉండటం. ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా మనము నింపబడతామో జ్ఞానము మనకు వస్తుంది. దానితో పాటు ఏది మంచి ఏది చెడు మనకు అర్థమవుతుంది. చాలా మందికి జ్ఞానం ఉంటది కానీ వివేకం ఉండదు. చాలా మంది ఇప్పుడు గొప్ప గొప్ప వారని పిలువబడిన వారు ఉన్నారు, మంచి జ్ఞానవంతులు, స్టడీస్ లో టాపర్స్, మంచి విద్యావేత్తలు, కానీ వారికి వివేకం లేకపోవడం ద్వారా జ్ఞానాన్ని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు డబ్బులు ఉండటం గొప్ప కాదు, దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుంటాం గొప్ప. లోకంలో ఉన్న వారికి జ్ఞానం ఉంటది, కానీ పరిశుద్ధాత్మను పొందిన వానికి జ్ఞాన వివేకం ఉంటది. జ్ఞానము ఎప్పుడు వాడాలో తనకి అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముని ద్వారా ఆ జ్ఞాన వివేకములకు ఆధారమే దేవుని ఆత్మ. అడగండి, దేవుని ఆత్మ చేత నింపబడండి. ఆ ఆత్మే మీకు ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. ఆ ఆత్మే ఎలా నడుచుకోవాలో నేర్పిస్తారు. ఆత్మే ఎలా ప్రేమించాలో నేర్పిస్తారు. ఆత్మే నీకు చదువుల్లో అయినా, ఉద్యోగాల్లో అయినా, నీ చుట్టుప్రక్కలైనా నీకు అంతా నేర్పించగలిగినది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. ఎప్పుడైతే నీ లోపల ఉంటాడో ఇక నిన్నంతా పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేస్తాడు. ఇక నువ్వంతా వివేకంగా మాట్లాడతావు, ఎక్కడ తొందరపడవు. జ్ఞాన వివేకములకు ఆధారముకు పరిశుద్ధాత్మ ద్వారా మనం అందరము నేర్చుకోవాలి. ఇక్కడ తెలుగులో జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ అని, తర్వాత ఏమని రాయబడిందంటే ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, ఆలోచనకు ఆధారముగా ఆత్మ. కానీ ఇంగ్లీష్ లోకి వెళ్తే అండర్స్టాండింగ్ అనే ఒక పదం కూడా అక్కడ వాడబడింది. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ఇక్కడ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. అక్కడికి వెళ్తేనేమో జ్ఞానముతో పాటు వివేకంతో పాటు అండర్స్టాండింగ్ అంటే ఏంటి? ఒకరి మధ్య ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, వారిద్దరూ సంతోషంగా ఉండాలి,
వారిద్దరూ ఏ గొడవ లేకుండా ఉండాలంటే వారిద్దరి మధ్య ఏం ఉండాలంటారు? అండర్స్టాండింగ్. Understanding. మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. ఎప్పుడైతే భార్య భర్త మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుందో వారి మధ్యలోకి సాతాను ప్రవేశించలేడు. తల్లి బిడ్డలు ఎప్పుడైతే మంచి అండర్స్టాండింగ్ లో ఉంటారో వారి మధ్యలోకి సాతాను ప్రవేశించలేడు. ఛాన్స్ ఇస్తే దూరాలనుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారనుకోండి, సాతానుకు అవకాశం ఉండదు. ఇప్పుడు భర్త కోప్పడ్డాడు అనుకో, భార్య వెంటనే మా ఆయన ఏదో జాబ్ టెన్షన్ లో ఉన్నాడులే అని ఒక్క 10 నిమిషాలు సైలెంట్గా ఉందనుకో, నార్మల్ అయిపోద్ది. అలా కాకుండా నువ్వు కోప్పడితే నేను కోప్పడినా, నేను ఉప్పు కారాలు తినట్లేదా, నీకంటే ఎక్కువ కోప్పడతా నేను అన్నావనుకో, అండర్స్టాండింగ్ లేనట్టే. ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా నింపబడితే నీవు జ్ఞానముతో నింపబడమే కాదు, అండర్స్టాండింగ్ ఆత్మతో కూడా నువ్వు నింపబడతావు. అంటే అందరినీ అర్థం చేసుకునే ఆ వివేకముతో కూడిన అండర్స్టాండింగ్ కూడా దేవుడు నీకు నేర్పిస్తాడు. ఈరోజు చూడండి, కొంతమంది ప్రతి ఒక్కరిని భలే అర్థం చేసుకుంటారు. వాళ్ళకున్న పాజిటివ్ వైబ్స్ ఎంత బాగా ఉంటాయంటే, అబ్బా ఇంత పాజిటివ్ గా ఎలా ఉంటారు వీళ్ళు, అసలు ఇంత మంచిగా ఎలా ఆలోచిస్తారు వీళ్ళు, ఇంత కూల్ గా ఎలా ఉంటారు వీళ్ళు. దేవుని ఆత్మ చేత నేర్పబడిన వారు అలాగనే ఉంటారు. అడుగుదాం, దేవా నీ ఆత్మ నాకు అవసరం, నీ ఆత్మ ద్వారా నాకు అవసరం. ఈ రోజున మనుషుల మాటలు బట్టి, మనుషుల ప్రవర్తనను బట్టి తొందరగా మనం నెగిటివ్ గా మన మైండ్ లోకి తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం నెగిటివ్ గా ఆలోచిస్తామో మన మైండ్ బాధపడటమే కాకుండా మన ఆరోగ్యం కూడా గుళ్ళైపోతుంది. అందుకనే మనకు పాజిటివ్ మైండ్ కావాలి. అందరిని అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని తప్పు పట్టడం, ప్రతి ఒక్కరిని వేలు పెట్టి చూపించడం, అందరు ఇలా, అందరు అలా, వాడిలా, వీడిలా, వీళ్ళిలా అందరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటుంటారు మనుషులంటే స్వార్థపరులు, వాళ్ళిలా, వీళ్ళిలా. ఒక సందర్భానికి వచ్చేసరికి మనం కూడా స్వార్థపరులుగా ప్రవర్తిస్తామేమో. ఇప్పుడు వేరే వాడు ఉన్నాడు, వాడు నువ్వు ఎవరో ఒకరు బతకాలంటే ఏం చేస్తావు? అరే నీకోసం నేను చచ్చిపోతాను రా అంటావా? ఆ విషయంలో నువ్వు కూడా స్వార్థంగా ఆలోచిస్తావు, నువ్వు బ్రతకాలనే కోరుకుంటావు. ఇప్పుడు వాళ్ళిలా వీళ్ళిలా అనేటువంటి వాళ్ళ మీద వీళ్ళ మీద నెపాలు పెట్టడం ఆపేసి అందరినీ అర్థం చేసుకొని అందరితో సమాధానంగా ఉండి అందరినీ అండర్స్టాండింగ్ చేసుకోగలిగినటువంటి శక్తి పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది. అందుకే దేవుని ఆత్మని మనం అడగాలి. దేవుని ఆత్మ ద్వారా మనము నింపబడ్డామనుకోండి, అప్పుడు దేవుడే మనకి ఇవన్నీ కూడా నేర్పిస్తాడు. అందుకనే యవనస్తులైనటువంటి వారు, అయ్యా నీ ఆత్మ ద్వారా నాకు నేర్పండి అయ్యా, నీ ఆత్మ ద్వారా నాకు నేర్పండి అయ్యా, నీ ఆత్మ ద్వారా నాకు నేర్పండి అయ్యా, అయ్యా నీ ఆత్మ ద్వారా నేను నేర్పించబడాలయ్యా అని మనం అనుకోవాలి. ఇక్కడ చూస్తే, ఇక్కడ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగా ఆత్మ. అటు ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోతే మాత్రం ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అండ్ మైట్. వాస్తవంగా చెప్పాలంటే కౌన్సిల్ అనేటువంటి పదము న్యాయానికి సంబంధించి, వాటికి సంబంధించి వాడతారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడతామో మన ఆలోచన మారుతుంది, మన విధానాలు మారుతాయి. మనం దేవుడే నడిపిస్తుంటాడు మన ఆలోచన, మనం అంత న్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇక నిజం చెప్పాలంటే అసలు మనమేనా, మనలో ఒక తెలియని ఓ పరిశుద్ధత మనలో ప్రారంభమవుతుంది. అందుకని దేవుని ఆత్మ ఆలోచన బలములకు ఆధారమే కాకుండా ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, న్యాయానికి సంబంధించినటువంటి ఆత్మ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మ ద్వారా జ్ఞానము, వివేకము, ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సు, ఆలోచన బలముగా, ఆలోచన బలముగా ఆధారం ఆత్మ. ఈరోజు మనకు బలము లేక మనం అన్నిట్లో బలహీనమైపోయి ఉన్నాం. ఎలా ఆలోచించాలో తెలియట్లేదు, ఏది మంచి నిర్ణయమో అర్థం కావట్లేదు, ఎవరిని నమ్మాలో తెలియట్లేదు, ఆలోచన బలహీనులైపోయాం కదా. దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడితే దేవుని ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ ద్వారా దేవుడు నడిపించబోతున్నాడు. తెలివిని, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. వాస్తవంగా ఈ ఆత్మ ఎవరి మీద నిలిచిందంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అన్న ఆయన యేసుక్రీస్తు ప్రభువారు.
ఆయన మీద పని చేసిన పరిశుద్ధాత్ముడు మన మీద కూడా పని చేయబోతున్నాడు. ఎలాగో తెలుసా? ఆత్మ దేవుడు మన మీద పని చేస్తుంటే మనకు వివేకం రాబోతుంది, మన ఆలోచనకు బలం రాబోతుంది, మనము తెలివి చేత నింపబడుతున్నాం. భక్తుడు అంటాడు, దేవా నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని పుట్టించు, నాకు తెలివి కావాలి, జ్ఞానం కావాలి, ఈ లోకంలో జీవించాలంటే అయ్యా నాకెంతో అవసరం నాయనా, నాకు ఇవ్వు నాయనా, అది నీ ఆత్మ ద్వారానే సాధ్యం, నీ ఆత్మ ద్వారానే నువ్వు అనుగ్రహిస్తావని చెప్పి నమ్ముతున్నారు. అందుకనే దేవుని ఆత్మను మనం కోరుకుందాం. దేవుని ఆత్మట భయము పుట్టించే ఆత్మట. ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతాం అప్పుడు మనకు భయం వేస్తుంది. ఒక పాపం చేయాలనుకో, అమ్మో నేను చేయకూడదు, నేను చూడకూడదు, ఇలాగ మాట్లాడకూడదు, ఈ పాపపు సహవాసాలు చేయకూడదు, ఈ వ్యర్థమైనవి చూడకూడదు, ఈ పనికిమాలిన పనులు చేయకూడదు అనేటువంటి ఆలోచన దేవుని ఆత్మ ద్వారా మనకు వస్తుంది. కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నాయి, కానీ తెలుగు ఇంగ్లీష్లో, వాస్తవానికి ఇంగ్లీష్లో ఇంకా క్లారిటీగా రాయబడి ఉంటది. న్యాయమునకు సంబంధించినటువంటి ఆత్మను దేవుడు ఉంచి వారికి నాలెడ్జ్ దేవుడు అనుగ్రహించి దేవుడు అంటే భయాన్ని మనకు నేర్పిస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ ద్వారా అందరూ నింపబడాలి. అందరూ అడగండి, దేవా నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మ ద్వారా నాకు నేర్పించు. దేవుని వాక్యంలో ఉంటది, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని. దేవుని ఆత్మని అడిగావా? ఎవరు పొందుకుంటారు పరిశుద్ధాత్మని? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే అర్హతలు యోగ్యతలు ఏముండవండి. ఒక వ్యక్తి ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది, ఎవరైతే నీ ఆత్మ నాకు కావాలయ్యా అని అడుగుతారో, మారు మనసు పొంది ప్రభు ఆత్మ కావాలనుకున్న వారందరి మీదకి దేవుడు తన ఆత్మను పంపబోతున్నాడు. కొర్నేలి ఇంటిలో ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాడు. కొర్నేలి అందరిని పిలిపించాడు. అక్కడికి పేతురు వచ్చాడు. అందరూ పేతురు మాట్లాడుతుండగానే ఆ ఇంటిలో ఉన్న అన్యజనులు సహితం పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారు. అక్కడున్న యూదులు వారు ఆశ్చర్యపోయారట, అన్యజనులు కూడా దేవుని ఆత్మ ద్వారా నింపబడుతున్నారా అని. దేవుని ఆత్మ ద్వారా నింపబడితే దేవుడు మన జ్ఞానాన్ని నేర్పిస్తాడు, విద్యను నేర్పిస్తాడు, అన్ని నేర్పిస్తాడు. అందుకని దేవుని ఆత్మను అడగండి. చాలా మంది ఆత్మను పొందుకున్నానన్న భ్రమలో ఆత్మ ద్వారా నింపబడట్లేదు. ఆత్మను పొందుకోవడం అంటే అదేదో వింత విశేషం కాదు. నీలోకి దేవుడు ప్రవేశించడం, ఆయన ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడటం. అందుకే దేవుని ఆత్మ ద్వారా మనము నేర్చుకుంటాం. దేవుని ఆత్మని మనం పొందుకోవాలి. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? మనకి కొన్ని తెలియని విషయాలు దేవుడు నేర్పిస్తాడట. ఎలా నేర్పిస్తాడు? దేవుని ఆత్మ ద్వారా నేర్పిస్తాడు. ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడం అయినా, లేదా జ్ఞానం అయినా, లేదా దేవుడు అంటే ఎలా భయపడాలనైనా మొత్తం ఆయనే నేర్పిస్తాడు. నువ్వు ఆయన చేతికి అప్పగించుకో, ఆయన ఆత్మను కోరుకో, మనస్ఫూర్తిగా దేవుని ఆత్మను అడుగు. నీ ఆత్మ నాకు కావాలయ్యా, నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మ లేనిదే నేను ముందుకు వెళ్ళలేనయ్యా, నీ ఆత్మను పొందుకుంటే నా స్థితి మారుతుందయ్యా, నా విధానం మారుతుందయ్యా, నా తలంపులు మారుతాయి, నా ఆలోచన మారుతాయి. నీ ఆత్మ నాకు అవసరం. నీ ఆత్మ ద్వారా అందరిని అర్థం చేసుకునే మనస్సు నాకు ఇవ్వు. నీ ఆత్మ ద్వారా ఎలా మాట్లాడాలో నాకు నేర్పించు. నీ ఆత్మ ద్వారా ఎలా ముందుకెళ్లాలో నాకు నేర్పించు. నీ ఆత్మ నాకు అవసరం అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? ఎప్పుడైనా పరిశుద్ధాత్మ కోసం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసావు, ఒక అరగంట ప్రార్థన చేసావో కేవలం ఈ అంశం కోసమే? లేదండి. వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. ఇలా ఉంటే ఎలాగా? నీలో మార్పు రావద్దా? నీ ప్రవర్తనలో మార్పు రావద్దా? దేవుడు నిన్ను కోరుకునే సంగతి నీ జ్ఞాపకం ఉంది కదా. ఈ రోజున నీవు ఇలాగున దేవునిలో ఉన్నావంటే నువ్వు అనుకుంటే వచ్చింది అనుకున్నావా? దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకు నువ్వు కావాలి. ఆయన నీకు నేర్పిస్తానంటున్నాడు. రా బిడ్డరా, నేను నేర్పిస్తాను రామ్మా, రా అని ఒక తండ్రి బిడ్డను పిలిచినట్టు పిలుస్తున్నాడు. నువ్వు ఒక్కసారి ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీకు నేర్పిస్తాడు. నిజం చెప్తున్నానండి, దేవుని పాదాల యొద్ద దేవుని ఆత్మ నడిపింపుతో మనం కొన్ని నేర్చుకుంటాం. అవి ఏ యూనివర్సిటీలో నేర్చుకోలేం, ఏ అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోలేం. ఒక దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడిన వారి ఆయన పాదాల యొద్ద నేర్చుకుంటారు. నేర్చుకోండి. ఏం తెలియకపోయినా దేవుణ్ణి అడగండి. ప్రభువా నాకు మాట్లాడడం తెలియదు, నువ్వు నేర్పించు. ప్రభువా నాకు ఎలా నడుచుకోవాలో తెలియదు, నువ్వు నేర్పించు. ప్రభువా నాకు ఎలా ముందుకెళ్ళాలో తెలియదు, నువ్వు నాకు నేర్పించు. నా ముందు నీవే,
నా ముందు నీవే అని ఆయన ఆత్మ ద్వారా మనమందరము నడిపింపబడుదుము గాక. ఆమేన్, ఆమేన్. రెండు ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 5వ వచనం త్వరగా. నా నా దేవుడైన దేవుడైన యెహోవా నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. విధులను మీకు నేర్పితిని. ఈ దేవుడట కట్టడలు ఆ కొన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఎలా నేర్పిస్తున్నాడంటే కట్టడముల ద్వారా, విధుల ద్వారా నేర్పిస్తున్నాడు. కట్టడాలు అంటే దేవుడు కొన్ని చెప్పిన ఆజ్ఞలు. నువ్వు ఇలాగున ఉండాలి, ఇలా ఉండకపోతే ఇలా జరుగుతుంది. కట్టడమునకు విధికి ఉన్న తేడా ఏంటంటే ఒక పని నువ్వు ఇలా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎలాగంటే నువ్వు ఇలా చేయకపోతే నీకు ఇది జరుగుద్ది. ఉదాహరణకి నువ్వు అబద్ధం ఆడవద్దు, అబద్ధం ఆడితే ఈ నష్టం వస్తుంది. నువ్వు అబద్ధం ఆడకు, నువ్వు కట్టడ ఒక లిమిట్. నువ్వు ఇంతవరకే మాట్లాడాలి, నువ్వు ఇంతవరకే ఉండాలి, నువ్వు ఇలాగున ఉండాలి అనేది ఒక కట్టడ అనమాట. విధి అంటే నువ్వు ఖచ్చితంగా, అది విధి అంటే నీ బాధ్యత. అది నువ్వు ఖచ్చితంగా నీ బాధ్యతను నెరవేర్చాలి. నీవు దారి తప్పిపోకుండా నీకు ఇచ్చే హెచ్చరికను కట్టడ అంటారు. నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన దాన్ని విధి అంటారు. ఉదాహరణకి ఒక అధికారి ఉన్నాడు, మీరు లంచం తీసుకోవద్దు, అది కట్టడ అంటే మీరు అలా చేయొద్దు, ఒక హెచ్చరిక. విధి అంటే మీరు ప్రతిరోజు డ్యూటీకి టైంకి రండి, అది విధి, వారు చేయవలసిన పని. ఇప్పుడు దేవుడు మనకు తెలియనివట కొన్ని కట్టడల ద్వారా, కొన్ని విధుల ద్వారా మనకు నేర్పుతూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, దేవుని కట్టడలు, దేవుని విధులు అంటే దేవుని వాక్యంలోనే రాయబడి ఉంటాయి. ప్రభు చిత్తం అయితే ఒకసారి మీతో చెప్తాను. ధర్మశాస్త్ర విధులేంటి, పాత నిబంధన విధులేంటి, ధర్మశాస్త్రానికి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఉన్న తేడా ఏమిటో ఒకసారి చెప్తాను. దేవుని వాక్యంలో కొన్ని కట్టడలు దేవుడు ఇచ్చాడు మనకి. ఇలా మీరు నడుచుకోండి, ఇలా మీరు ఉండండి అని. వాటిని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు దేవుడు కొన్ని మనకు నేర్పిస్తాడు. వాక్యం మన ఎదుట ఉన్నది ఎందుకంటే మనం నేర్చుకొని మార్చుకొని ముందుకెళ్ళాలని. చాలా మందికి ప్రతిరోజు వాక్యం వినటం అలవాటే, వింటారు వదిలేస్తారు. కొంతమంది ఏదోలే బ్రదరో పాస్టర్ గారు ఏదో చెబుతారులే అని కాసేపు వింటారు, మర్చిపోతారు. బ్రతుకు మారని వాక్యము ఎంత విన్నా దండగే, ఉపయోగమే లేదు. ప్రతిరోజు ఎందుకు వాక్యం వినాలి, ఎందుకు వాక్యాన్ని చదవాలంటే నీ కట్టడలు, నీ విధులు కొన్ని నువ్వు నేర్చుకోవడానికి. ఈరోజు నేర్చుకునే మనసు ఉండట్ల కొంతమందికి. ఎంత వాక్యం విన్నా నాకు కాదులే, మా అత్తగారికి వాక్యం ఈరోజు, మా భర్త గారికి ఈరోజు వాక్యం, నా పిల్లలకి ఈరోజు వాక్యం. నీకు నువ్వు ఎలా ఉన్నావు, నేర్చుకుంటున్నావా? నీ బ్రతుకు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? కొన్ని దేవుడు నేర్పిస్తానంటున్నాడు తన వాక్యం ద్వారా. వింటున్నారా, నేర్చుకుంటున్నారా? వాక్యం నేర్చుకోవడానికి ఆసక్తి చూపే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారండి. వాక్యాన్ని వాక్యంగా వినాలంటే చాలా మంది కష్టంగా ఉంది. ఏ వింటాంలే ప్రతిరోజు అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వాక్యాన్ని బాగా నేర్చుకోండి. ఈ ఇమ్మాన్యుయల్ యూత్ లో, ఈ ఉదయకాల ప్రార్థనలో ఉన్న వారందరూ వాక్య ప్రక్షాళన దేవుడు చేసి ఉండాలి వాళ్ళని. అంటే వాక్యం చేత వారందరూ నింపబడి ఉండాలి. ప్రభు చిత్తం అయితే రాబో రోజుల్లో మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, అన్ని నేర్చుకుందాం. బాప్తిస్మం అంటే ఏంటి, రక్షణ ఏంటి, పరలోకం ఏంటి, నరకం ఏంటి, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న విషయాలన్నీ మనం నేర్చుకుందాం. ఇంకా వాక్యాన్ని స్పష్టంగా నేర్చుకుందాం. వాక్యాన్ని నేర్చుకోండి. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటావో నువ్వు ఎలా ఉండాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. నువ్వు ఇది నేర్చుకుంటే దేవుడు నీకు అది నేర్పిస్తాడు. కట్టడలు, విధులు చేత దేవుడు మనకి నేర్పిస్తున్నాడు కొన్ని విషయాలు. వాటిని మనం ఒకటి తన ఆత్మ ద్వారా మనకు నేర్పిస్తున్నాడు, మనం అది గ్రహించాలి. 2 కట్టడల ద్వారా, విధుల ద్వారా, అంటే వాక్యం ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. 3
25వ సంకీర్తన 9వ చరణం. 25వ సంకీర్తన 9వ చరణం. న్యాయ విధులను బట్టి న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, ఆయన దీనులను నడిపించును, మార్గమును దీనులకు నేర్పును. మార్గమును దీనులకు నేర్పును. దేవుడు ఎలా నేర్పిస్తాడు? మూడోది, దీనత్వంలో నుంచి నేర్పిస్తాడు. కొన్ని దేవుడు మనకి నేర్పించడానికే మనల్ని దీనత్వంలోకి తీసుకెళ్తాడు. ఉన్నత శిఖరాల మీద నేర్చుకోలేని విషయాలు దీనత్వంలో తక్కువ స్థితిలో ఉండి నేర్చుకుంటాం. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, డబ్బు విలువ చేతిలో బాగా డబ్బులున్నప్పుడు అర్థమవుతాయా? అసలు ఏమీ లేక, 1 రూపాయి అయినా చేతిలో లేక అవసరం ఉన్నప్పుడు అర్థమవుతాయా? డబ్బులు చేతిలో లేనప్పుడు అర్థమవుతాయి. లేనప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు నీవు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు డబ్బు విలువ నువ్వు నేర్చుకోగలిగావా? నేర్చుకోలేము. అర్థమవుతుందో? మనం ఎలా అంటే, డబ్బులు చేతిలో ఉన్నాయనుకోండి, మనం అంబానీ బిడ్డలా ఫీల్ అయిపోతాం. నాకేంటి అసలు. కొంతమంది అయితే 1వ తారీఖు శాలరీలు పడిందంటే ఆ వారం పండగే, ఓ బిర్యానీలు, ఓ ఖర్చు, అసలు మామూలుగా ఎంజాయ్ చేయరు. నెలాఖరికి వచ్చిందంటే ఎవరైనా ఒక 100 రూపాయలు ఇస్తారేమో, ఎవడైనా ఒక 500 ఇస్తాడేమో అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు చెప్తాం. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనకు అన్నీ ఉన్నప్పుడు దాని విలువ అర్థం కాల, లేని స్థితిలోకి వచ్చేసరికి దాని విలువ అర్థమైంది. అలాగనే దేవుడు కొన్ని మనకు నేర్పటానికి మనల్ని దీనత్వపు మార్గంలోకి నడిపిస్తాడు. ఈ రోజున సడన్ గా నువ్వు దరిద్రతలోకి వెళ్ళినా, లేదా కొన్ని అనుకోనని పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తున్నా, నువ్వు ఒక్కటే గ్రహించాలి, నాకు ఇక్కడ ఏదో దేవుడు నేర్పాలనుకుంటున్నాడు, అందుకే నన్ను ఈ పరిస్థితిలోకి అనుమతించాడు. నాకు ఇక్కడ ఏదో చెప్పాలనుకుంటున్నాడని, ఆ దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి. దేవుడు ఏదో నేర్పియాలనుకుంటున్నాడు, అందుకే నిన్ను ఆ బాటలోకి నడిపించాడు, ఆ మార్గంలోకి నడిపించాడు. ఏం నేర్పించాలనుకుంటున్నాడో ఒకసారి గ్రహించు తల్లి. ఏం నేర్పించాలనుకుంటున్నాడో ఒకసారి గ్రహించు చెల్లి. ఈరోజు నీకు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నువ్వు అసలు ఆయనకు అవకాశం ఇస్తున్నావా? దేవుడు దీనత్వంలో దీనులకు నేర్పిస్తాడట. ఆయన దీనులు నడిపిస్తాడు. దీనత్వంలోనే కొన్ని నేర్చుకుంటాం మనం. దీనత్వం లేకపోతే మనం నేర్చుకోలేమండి. ఈరోజు దేవుడు ఎందుకు నిన్ను ఆ తక్కువ స్థితిలో నడిపిస్తున్నాడంటే, నీకు కొన్ని నేర్పాలని. వాటిని నేర్చుకోవడానికి ఆయన చేతికి అప్పగించుకో. దేవుడే నీకు నేర్పిస్తాడు. దేవుడే మనకి నేర్పించబోతున్నాడు. ఇక చివరిగా హోషేయ 11:4 ఉంటది. నిన్న మీరు ధ్యానించిన మాటను చూస్తే, ఎఫ్రాయిము నీకు నడక నేర్పుతాను అనే దాని కింద ఉంటది, నిన్ను స్నేహించా నేను, ఒకడు తన స్నేహితునికి చెప్పినట్లు నీకు చెప్పాను అని. దేవుడు మనకి ఎలా నేర్పిస్తాడంటే, ఒక ఫ్రెండ్ మరొక ఫ్రెండ్కు చెప్పినట్టు చెప్తాడనమాట. మనకి తెలియని విషయాలు ఆయన దగ్గర మనం నిర్మోహమాటంగా అడిగి తెలుసుకోవచ్చు. మనకు ఫ్రెండ్లా దేవుడు వాక్యం ద్వారా కానీ ఏదో ఒక రీతిలో మనకి నేర్పిస్తాడు. 4 ఎలా నేర్పిస్తాడంటే, తన స్నేహం ద్వారా మనకు నేర్పిస్తాడు. స్నేహం ద్వారా దేవుడు మనకి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలో ఇవన్నీ నేర్పిస్తాడు. నేర్పించే దేవుడు నేర్పించడానికి సిద్ధంగా ఉంటే, నేర్చుకునే విద్యార్థిగా నువ్వు సిద్ధంగా లేవా? తన ఆత్మ ద్వారా నేర్పిస్తాడు. కట్టడముల ద్వారా, విధుల ద్వారా, వాక్యం ద్వారా నేర్పిస్తాడు. దీనత్వంలో నేర్పిస్తాడు. స్నేహంతో నేర్పిస్తాడు. మనకు తెలియని విషయాలను మనం అలాగున నేర్చుకొని మనం ముందుకు సాగిపోవాలి. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందామా? దేవా, నాకు నేర్పించవా? అందరూ ప్రార్థన చేసుకోండి. తమ్ముడు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. దేవునికి బాగా జ్వరం ఉందమ్మా, 3 రోజుల నుంచి తగ్గట్లేదు. ప్రేర్లు చేసుకుందాం. దేవునకు అనారోగ్యంతో బాధపడుతుంది, ఆఖరిలో ప్రార్థించాలి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మాకు అన్ని నేర్పేదేవా, నువ్వు నేర్పిస్తేనే నేను నేర్చుకోగలుగుతామయ్యా. నీ ద్వారా నేర్చుకుని విద్యార్థులుగా మేము సాగిపోవాలి. మాకు నేర్పించవా? మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించవా?
ఆత్మ ద్వారా నేర్పించవా? నీ ఆత్మ కావాలి దేవా, మాకేం అర్థం కావట్లేదయ్యా. నీ ఆత్మ మాలోకి వస్తే మీ ఆత్మ నేర్పించింది కదయ్యా. కట్టడముల ద్వారా, విధుల ద్వారా మీరు మాకు నేర్పించండి. దీనత్వపు బాటలో, తగ్గింపు బాటలో మాకు నేర్పించండి. మాతో స్నేహం చేసి మాకు నేర్పించండి. మాకు తెలియని విషయాలన్నీ మాకు తెలియజేసి మీ యొద్ద నేర్చుకోనబడిన వారిగా మేము ఉండినట్లు సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించమని, ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాల నుంచి తప్పించండి. ప్రతి ఒక్కరిని క్షేమంగా మందిరాలకు నడిపించండి. చిన్న బిడ్డ దీవెన జ్వరంతో బాధపడుతుండగా మీ నామంలో స్వస్థతనిచ్చి యేసు నామంలో ఈ రోజే ముట్టి బాగు చేయమని ఇక్కడున్న వారందరినీ దీవించండి. ప్రార్థనలో పాల్గొన్న వారు ఆశీర్వదించబడి ముందుకు సాగునట్లుగా కృప చూపించమని, ప్రతి చోట ఆరాధన ఘనంగా జరిగించి ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 వందనాలయ్యా, అందరికి వందనాలు. అందరికీ వందనాలమ్మా.